బాపట్ల జిల్లా చీరాలలో నూతన ఆర్ఓపీ కోసం 44 కోట్లు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ వద్ద మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంపీ, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. 3 దశాబ్దాల కాలం సాధ్యం చేసిన కూటమి సర్కారుకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాలకొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్ కృషితో నేడు ఆర్ఓపీ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు అంటున్నారు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, పైన చాలు వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా కానీ అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సూర్య అన్నా కొంచెం స్ప్రెడ్ అవ్వండి. సూర్య రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు శాంక్షన్ అయిన 44 కోట్ల రూపాయలు. మరి శాసనసభ్యులు శ్రీ మద్రూరు మాలకొండయ్య గారు మరి 0 అవర్లో ప్రత్యేక ప్రస్తావన తెచ్చి ఈ రైల్వే బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చంద్రబాబు గారితో వేడుకొని ఈ ప్రతిపాదనని మంజూరు చేయించారు. కాబట్టి వారికి ఈ పశ్చిమ ప్రాంతాన ఉన్న 50 మంది ప్రజానికం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే మెరుగైన రవాణా వ్యవస్థ కూడా ఇటు పశ్చిమానికి వెళ్ళే రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా ఈ ప్రమాదాలు కూడా నివారణ అవుతాయి. కాబట్టి ఇది అవకాశం తీసుకొచ్చిన మన మద్దులూరు మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సౌకర్యాలు కలగజేస్తూ వికసిత భారత్ విజన్ 2047గా మరి రూపాంతరం చెందుతూ అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నది. కాబట్టి